రాత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కారు తీసుకెళ్తాం జరిగింది, ఏం చెప్తారు? అది రాజకీయ కక్ష సాధింపు. ఇప్పటికిప్పుడు ఈరోజు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పెడితేనే జగన్ భయపడలేదు. ఈ చిన్న చిన్న కేసులు వాళ్ళు ఏవో పెడుతున్నారు, పెట్టించుకోండి, అవన్నీ చేయండి, జగన్ అరెస్ట్ చేయండి. భయపడేవాడు జగన్ కాదు, భయపడేవాడు చంద్రబాబు. భయపడలేని వాడు జగన్. జరిగిందంటే ఆయన యాక్సిడెంట్ అయిందనే చెప్తున్నారు కదా, నిజంగా ఎక్కిచ్చారన్నారు, తీసుకెళ్ళిన తప్పే ఉన్నారు. ఇప్పుడు ఈయన పరిపాలనలో అవి ఇచ్చేస్తే కనుక ఈయనే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. అన్న, రాత్రిగా సడన్గా చూసుకుంటే కనుక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరిగింది పోలీసులు. ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు. అది జరిగిందని కొంతమంది మార్పింగ్ అని అంటారు, కొంతమంది జరిగిందని అంటున్నారు. జరిగింది అయితే కాదు. ఇప్పుడు ఆయన ఊళ్ళో చనిపోయారంట, ఫస్ట్ చనిపోయారండి, ఏదో ఏదో గుద్దింది, ఏదో చనిపోయారు అంటే ఈయన వెహికల్ అయితే కాదు అనేసి అంటున్నారు. అయితే ఇప్పుడు తల మీదకి ఎక్కింది, బాడీ మీదకి ఎక్కింది, తల ఏమైనా మామూలుగా ఉంటుందా? తల తెల్లగా ఉంటే అది యాక్సిడెంట్ ఎలాగ అవుద్ది? తలగా ఉంటే ఎలాగ యాక్సిడెంట్ అవుతుంది? తల కాదు కదా, అది మార్పింగ్ అని వాళ్ళే మార్పింగ్ చేసి పెట్టారు, వాళ్ళు ఇదే అయ్యారు. అది అంటే మార్పింగ్ కాదు, ఒరిజినల్ వీడియో వచ్చింది, అంత ముందు రాలేదు కాబట్టి వేరే వెహికల్ ఢీకుందని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు జగన్ చేసేటప్పుడు అందరూ కూడా ఒక మాట అన్నారు, ఇదంతా ఫేక్ అని. మరి ఇప్పుడు వీళ్ళు చేసిందేంటి? ఇవన్నీ ఇప్పుడు కూడా వీళ్ళు ఫేక్ చేస్తూనే ఉన్నారు కదా. భయపడేవాడు జగన్ కాదు, భయపడేవాడు చంద్రబాబు. భయపడలేని వాడు జగన్. మరి ఇప్పుడేంటి, కేసులతో పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు A2గా ఉన్నారు కేసులో, A1కేమో డ్రైవర్ గారు ఉన్నారు. ఈ 2 కేసులు కూడా బలమైన కేసులు, తప్పించుకోవడానికి కుదరదు, శిక్ష పడే అవకాశం ఉంది అంటున్నారు కదా. నేను ఒక మాట చెప్పనండి, 16 నెలలు జైల్లో పెడితేనే జగన్ భయపడలేదు. ఈ చిన్న చిన్న కేసులు వాళ్ళు ఏవో పెడుతున్నారు, పెట్టించుకోండి, అవన్నీ చేయండి, జగన్ అరెస్ట్ చేయండి. ఎవరు అరెస్ట్ చేసినా కూడా జగన్ భయపడ్డు కదా. భయపడే ఆ కేసులు వేరు, ఇప్పుడు 2 కేసులు నమోదైన కేసులు బలమైన కేసులు కదా. జనాల్లోకి ఇప్పుడున్న అధికార పార్టీ ఏంటంటుందంటే, జనాల్లోకి జగన్ అనేవాడిని మరిపించాలని అంటే ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి. మన చంద్రబాబు నాయుడు అంటాడు, మీరు ప్రజలు అడిగితే ఓకే, జగన్ అడిగితే మేము ఎలా ఇచ్చేస్తాం, ఏది మేము చేయమన్నాడు. కానీ జగన్ వల్ల ఇవన్నీ పథకాలు వస్తున్నాయి కదా. అమ్మఒడి ప్రవేశపెట్టింది ఎవరు? జగన్. ఇస్తానని చెప్పి ఇవ్వలేనిది ఎవరు? చంద్రబాబు. ఇస్తానని చెప్పింది ఇవ్వలేనిది చంద్రబాబు. ఇస్తానని ఇచ్చింది కూడా జగన్. ఆయన వల్లే కదా పథకాలన్నీ జనాలకు తెలిసి అయ్యాయి. అది మరి ఇప్పుడేంటి, మరి దీనివల్ల మరి అరెస్ట్ కనుక అయితే కనుక సింపతి ఏమన్నా వచ్చే అవకాశం? అరెస్ట్ చేసుకుని అండి ఇంకా సింపతి ఇంకా పెరుగుద్ది కానీ తగ్గుద్ది. జగన్ అంటే జగనే కదా. వైసీపీ ఏమంటుందంటే ఇది కక్షపూర్తి చర్యగానే చూస్తున్నారు, కక్షపూర్తి చర్యతోనే అరెస్ట్ చేశారు, కారు తీసుకెళ్ళిపోతున్నారు అన్నారు అన్నమాట. కారులే కదండి తీసుకెళ్తుంటారు, జగన్ కాదు కదా. కార్లు తీసుకెళ్తే కారులో పడ్డాయని అంటున్నారు కదా. ఇప్పుడు మామూలుగా ఏదైనా కూడాను ఇప్పుడు నా బండి కింద ఓలని పడ్డారనుకోండి, బండి అక్కడ ఆపుతారు కదా. పోలీసులు ఆపుతారు, చుట్టుపక్కల జనాలు ఆపుతారు, ఎవరికో తగిలించి దొబ్బేసాడు రా అని అంటారు. అదే నేను నడిచెళ్ళాను అనుకోండి, నడిచెలు తగిలితే నేనే కూతీసాను, నేనే కుమ్మిసాను అంటే ఎలాగవుద్ది? అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, చూడలేని వాళ్ళు ఉన్నారు. అది ఎలా జరుగుతుంది? అది ఇది ఫేక్ అంటారా నిజం అంటారా? మీరే చెప్పాలి. అది ఫేక్ వీడియోలు పెట్టి ఈయన తల నలగలేదట, బాడీ నలగలేదట, ఫేక్ ఇది గుద్దేసిందంటే ఏది కారు కింద పడిపోయారు అనేసి అని అంటున్నారు. కారు కింద పడితే మామూలుగా ఉంటుందా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి 3 కార్లను 100 మందికే పర్మిషన్ ఇచ్చారు కదా. ఎక్కువ మంది వెళ్ళడం వల్ల ఇలా జరిగిపోయింది. ఆయనతో పాటు ఆ రోజు 2 చనిపోయారు. ఇప్పుడు రీసెంట్ కూడా బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కూడా చనిపోయాడు, అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల అని చెప్పేసి కూడా అంటున్నమాట. పూర్వం చంద్రబాబు నాయుడు గుంటూరులో మీటింగ్ పెట్టాడు, చిన్న ఇరుకు సందులో. అక్కడ 10 మంది అంతమంది చచ్చిపోయినా కూడా కనీసం పరామర్శించడానికి వెళ్ళదు. పరామర్శించడానికి వెళ్ళకుండాను చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉంటే మమ్మల్ని కూడా కుమ్మెత్తలు అనుకొని దొబ్బేశాడు. జగన్ కూడా అలా చేయలేదా? ఆయన ఎందుకు చచ్చిపోయాడో ఎలా చచ్చిపోయాడో తెలియదు కానీ మామూలు పరామర్శించడానికి మాత్రం వెళ్ళాడు. అదే జరుగుంటే అక్కడ జనాలు ఉంచుతారా? ఇప్పుడు మీరు అనేవాళ్ళు ఉన్నారు, అక్కడ ఎవరినైనా కొట్టిసాం అనుకోండి, కొడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రే ఆడేంట్రా కొడిసాడు అని చెప్పేసి 10 మంది చూసి కొట్టాకొస్తారు. అదే అలా జరగండాలి కదా. అది జరగలేదని అంటే అర్థమేంటి? వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు. ఇది వాళ్ళని జగన్ని మాత్రం
ఈ చుట్టుపక్కల వీళ్ళని ఉంచకూడదట. ఎప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒక్క మగాళ్ళట, వాళ్ళు మగాలో మాడగాలో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఒక్క మగాలట, వాళ్ళ గురించే ఉంటుందట ప్రపంచం. అదే ఇది మన ఆంధ్రప్రదేశ్ అంతా. రాత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కార్ తీసుకెళ్ళడం జరిగింది, ఏం చెప్తారు? అది రాజకీయ కక్ష సాధింపు. కారు తీసుకెళ్లాల్సిన పని లేదు. ఆయన ఏదన్నా దాని కింద పడితే చూసి దాని యొక్క విజువల్స్ చూసి ఆయన మీదే కేసు పెట్టవచ్చు. డ్రైవర్ మీద కూడా కేసు పెట్టవచ్చు. డ్రైవర్ మీద అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పట్టడం జరిగింది కదా. ఏ1గా డ్రైవర్ ఉన్నారు, ఏ2గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలా చూస్తారు. సూత్రం ఏముందండి, సినిమా యాక్టర్ల మీద కూడా ఏ1 ఏ2 పెట్టారు. అట్లాగే ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా. అలానే ఏ కేసులు కాకుండా కొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారు. జైలుకి వెళ్ళాలంటే చంద్రబాబు పతనం అయింది ఆయన జైలుకి వెళ్తే. ఎందుకని అంటారు? ఆ లెక్క అంతే, అందరికీ తెలుసు. సింపతి వస్తుంది అంటారు. సింపతి ప్లస్ బీజేపీ లోపల వేయాలంటే వీళ్ళకి బీజేపీ సహకారం కావాలి. బీజేపీ ఇద్దరిని వాడుకుంటుంది. ఈ దేశంలో ఒకే రాష్ట్రం ఒకే పార్టీ తరఫున ఉందంటే ఈ ఆంధ్రప్రదేశే. బీజేపీకి పక్క గుత్తాధిపత్యంగా ఉంది. బీజేపీ ఏం చేస్తే అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఎందుకని బీజేపీతోనే ముడిపడి ఉన్నాయి కదా రెండు పార్టీలు, జనసేన టీడీపీ. ఉన్నాయంటే చంద్రబాబుకు భయం ఓడిపోతానని, జగన్మోహన్ రెడ్డికి కేసులు ఉన్నాయి. ఈ కేసులు మాఫీ చేసుకోవటం కోసం 25 ఎంపీ సీట్లు తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెబుతారు. ఈ దేశంలో ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కేంద్రంలో కూడా ఏల పార్టీ ఉంది కదా, అప్పుడు అరెస్ట్ చేసిన ఇప్పుడువే కదా. లేదు ఇతనికి ఒక 11 సీట్లు 12 సీట్లు ఏదైనా రాజ్యసభ సభ్యత్వంలో ఏదైనా ఉపయోగపడతాయి బీజేపీకి. అందుకని ఈయన అరెస్ట్ చేయని రాళ్ళే అడ్డుపడతారు. పెట్టిన కేసులు కూడా బాగా బలమైన కేసులు అవి ఎప్పటి నుంచో ఉన్న కేసులు. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. బెయిల్ మీదే తిరుగుతున్నాడు జగన్. ముఖ్యమంత్రిగా తిరిగాడు, ప్రతిపక్ష నాయకుడిగా తిరిగాడు, ఎమ్మెల్యేగా తిరుగుతున్నాడు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత అభిమానం. ఎందుకని? అతను యంగ్స్టర్, చెప్పింది చేస్తాడు, చెయ్యింది చెప్పడం. వీళ్ళంతా మోసగాళ్ళు. అంటే గతంలో 2014లో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు కాబట్టి 2024లో పట్టం కట్టలేదని చెప్పేసి టీడీపీ అంటున్నారు. మీరు 2014 కాదు, 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. 3 పార్టీలు కూటమి కలిసి రకరకాలైన కేంద్రంలో తరఫున ఈసీ మీద ఇవన్నీ గుత్తాధిపత్యాలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పొంది వీళ్ళు విజయం సాధించారు. వాస్తవంగా అయితే విజయం సాధించాలి వీళ్ళు. ఇప్పటికిప్పుడు ఈరోజు ఎలక్షన్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే 11 సీట్లు వచ్చింది, మళ్ళీ అలాగే రావచ్చు 11. 40% ఓటు బ్యాంకు, 40% చంద్రబాబుకు ఉంది, 10 పవన్ కళ్యాణ్కి ఉంది, ఒక 10 ఇతరులు ఉన్నారు. వాళ్ళు ఇటే వచ్చు. ఇప్పుడు ఈ గ్యాస్ బండ్లు ఇవ్వలేదు, ఫ్రీ బస్సు, ఇవన్నీ ఇప్పుడు బెల్ట్ షాపులు, వీటి గురించి వ్యతిరేకత వచ్చింది ఈ సంవత్సర కాలంలో. జగన్మోహన్ రెడ్డికి విజయం చేకూరుస్తారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి వెహికల్ రాత్రి తీసుకెళ్ళడం జరిగింది పోలీసు వారు, దీని గురించి ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వెహికల్ తీసుకెళ్ళటం కూడా ఇవన్నీ అనవసర పనులు. దేనికి? అది ఏదో ఇన్వెస్టిగేషన్లో పోలీసు చూసుకునేది. దానిలో రీజన్ ఉంటే తీసుకెళ్ళచ్చు, తప్పలేదు. అంత అవసరం లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉంటాయి ఎదుర్కోవటాలు, నియంత్రణ, ఇవన్నీ. దానికి రూల్స్ ప్రకారం పోవటమే, వాళ్ళ పనులు చేసుకోవటమే అధికార పార్టీ వాళ్ళు. అనవసరాలు జోలిగొద్దు. ఏ1కేమో డ్రైవర్ ఉన్నారు, ఏ2గానేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కారును అయితే రాత్రి తీసుకెళ్ళడం జరిగింది వెహికల్ని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు కూడా త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారు అంటారు. ఏం చెప్తారు? అదే ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారు, లేనిదే చేయకూడదు. ఒకవేళ చేసిన ఆధారాలు లేవనుకో బయటకు వస్తాడు. ఇవన్నీ ఈ మధ్య జరుగుతుంది. అనవసర ప్రయత్నాలు లేదా అనవసర పనులు చేస్తే వచ్చేది. దీనిలో లేదు. చక్కగా ప్రజానాయకుడిగా చేసుకుంటే అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, బాగుంటుంది పరిపాలన శాంతియుతంగా. నమోదైన 2 కేసులు కూడా బలమైన 2 కేసులు. ఇవి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, బయటికి రాకపోవచ్చు అని చెప్పేసి కూడా అంటున్నమాట. ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అవేంటి సాక్ష్యాలు ఉంటే అప్పుడు, సాక్ష్యాలు లేనప్పుడు
ఇప్పుడు ఏముంది చంద్రబాబుని పెట్టి చేశారు ఇన్వెస్టిగేషన్ భారీ ఎత్తున అయ్యా ఇంకేముంది అరెస్ట్ అయిపోతే శిక్షలు అన్నారు ఏమీ లేదు బయటకు వచ్చారు అట్లాగే మళ్ళీ పార్టీ కూడా అక్కడ ఉండి బయట కూడా భారీ ఎత్తున అయితే అది వేరు వాళ్ళందరూ ముగ్గురు కలవటం ఈయన లోపాలు వల్ల ఓడిపోయాడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఇంకా ఏమీ లేదు లూజు అయినప్పుడు కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఏమో ఆయన టయానికి వస్తే చెప్పలేము. మరి ఇప్పుడు ఆయన అయితే అన్నీ చేస్తున్నారుగా, అది ఇల్లులు కూడా అలాగే ఇస్తే బాగుండు. మాకు జగనన్న ఇచ్చిన ఇల్లులేమో ఇప్పుడు వచ్చినట్టు అట్టాగా అక్కడ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమైనా పరిపాలనలో అవి ఇచ్చేస్తే కనుక ఈయనే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. రాత్రి కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెహికల్ పోలీసులు వరకు తీసుకెళ్ళడం జరిగింది. అంటే మొన్న పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటన పైన జరిగిందంటే ఆయన యాక్సిడెంట్ అయిందనే చెప్తున్నారు కదా, నిజంగా ఎక్కిచ్చారన్నారు, తీసుకెళ్ళిన తప్పే ఉన్నారు. జాగ్రత్త చూసుకుంటే బాగుండేది. ఆయన జనాలు అంతమంది చెప్తున్నారు కానీ ఆయన వినిపించుకోకుండా ఎదరిలాగా చెప్తున్నాడు, మనిషి చనిపోయాడు. అంటే పోలీసు వారు 100 మందికి 3 కార్లకే పర్మిషన్ ఇచ్చారు, ఎక్కువ మంది రావడం వల్ల ఇలా జరిగిపోయింది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎక్కువ మంది 100 మంది కానీ 3 కార్లు బట్టి పర్మిషన్. అవును, ఆ రోజు ఎక్కువ మంది వెళ్ళిపోయారు కదా, అలా వెళ్ళడం వల్లే అలా జరిగిందని చెప్పేసి కూడా అంటున్నమాట. అదంతే కదా, అవడం వల్లే మరి జనాలు ఎంత వచ్చేసారు గబగబా. మరి ఆయన నెట్టెక్కిచ్చారో పాపం ఆయన చనిపోయాడు. చనిపోయాక ఏమో పక్కకు పడేసి మా కారు కాదని అంటున్నారు, తర్వాత ఏమో ఆయన కారు అని తెలిసింది. అంటే వైసీపీ వాళ్ళు వెళ్ళి 10 లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది సింగయ్య కుటుంబానికి. నిజమేనా? నాకు తెలియదు అందుకనే.